తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫిల్మ్ మేకింగ్ స్టెప్ బై స్టెప్లో భాగంగా ఇంతకుముందు మనం మ్యూజిక్ డిపార్ట్మెంట్ అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి తెలుసుకున్నాము. ఈ రోజున లిరిక్ రైటర్స్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సినిమా ఇండస్ట్రీలో పాటల రచయితల యొక్క ప్రొఫెషన్ కూడా చాలా ఇంపార్టెంట్. బోలెడు మంది పాటల రచయితలు వస్తూ ఉంటారు. చాలామంది పాటలు రాస్తూ ఉంటారు. రియల్ లైఫ్లో సాంగ్ అనేది మన జీవితంలో ఒక విడదీయలేనటువంటి అనుబంధాన్ని ఏర్పరచుకుంది. మానవ జాతి పుట్టినప్పటి నుంచి కూడా మ్యూజిక్ అనేది ఒక భాగంగా పెనవేసుకుని పెరిగింది. మన జీవితంలో పర్టికులర్గా మన తెలుగు వాళ్ళ జీవితంలో, భారతీయుల జీవితంలో సాంగ్ అనేది రకరకాల సన్నివేశాల్లో ఉంటుంది. ప్రతి పనిలో కూడా ఉన్నాయి. జానపద సాహిత్యాన్ని చూసినట్టయితే ప్రతి అంశానికి, అంటే జీవితంలో జరిగేటటువంటి ప్రతి సంఘటనకి కూడా పాటలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మన జీవితం నుంచి వచ్చినవే. ఆ తర్వాత నాటకాలు వచ్చాయి. నాటకాల్లోంచి నెమ్మదిగా సినిమా ఆవిర్భావం జరిగిన తర్వాత సినిమాగా మారింది. మన ఫస్ట్ సినిమా భక్త ప్రహ్లాద్ వచ్చినప్పుడు కూడా నాటకాల్లో రాసినటువంటి రచయిత ఎవరైతే ఉన్నారో, ఫేమస్ రచయిత, ఆయన్నే మొట్టమొదటి తెలుగు పాటల రచయిత. ఆయనే సందాల కేశవదాస్. ఈయన ఒక కవి, తర్వాత రచయిత, గాయకుడు, నటుడు, తర్వాత నాటక రచయిత. అలాగే ఆయన పాపులర్గా మీ అందరికీ కూడా భలే మంచి చౌక బేరం అనే పద్యం కూడా ఆయన రాసింది. మొట్టమొదటి పాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పద్యాల రూపంలో, నాటకాల్లో అప్పుడే పాపులర్ అయినటువంటి విషయాన్ని కూడా దీనిలోకి సినిమాల్లోకి తీసుకునేవాళ్ళు. అయితే ఇక్కడ ఏంటంటే ధర్మవరం వారు రాసినటువంటి పద్యాన్ని కూడా మొదటి సినిమా పాటగా కొంతమంది అంటూ ఉంటారు. కానీ సినిమా కోసం రాసినటువంటి పాటే సినిమా రచయితగా మొట్టమొదటి ఉంటుంది. కాబట్టి మన ఖమ్మం జిల్లాకి చెందినటువంటి కూసుమంచి మండలంలో నుంచి వచ్చినటువంటి చందాల కేశవదాస్ గారే మొట్టమొదటి తెలుగు సినీ రచయిత. అలా ప్రారంభమైనటువంటి తెలుగు సినిమా రచయితల యొక్క వైభవం ఇవాళ ఎంతగా విస్తరించిందంటే వాళ్ళ రెమ్యునరేషన్లు నేను ఇక్కడ మెన్షన్ చేయదలుచుకోలేదు. అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ రంగంలోకి రావాలంటే చాలా విషయాలు తెలుసుకోవాలి, చాలా పరిశ్రమ కావాలి, కఠోరమైన నిష్ఠ కావాలి, చాలా విషయాలు కావాలి. అవేంటో మనం ఇవాళ ఎపిసోడ్లో తప్పకుండా ఒక్కసారి మెన్షన్ చేద్దాం. తెలుగు సినిమాల్లో మొట్టమొదట పాటల రచయిత ఏం చేస్తాడు, అతని యొక్క అవసరం ఏంటి, ఎట్లా ఉంటుంది, ఏం జరుగుతుంది అంటే పాటలు ఎలా రాస్తారనే దానికి ఒక పర్టికులర్గా ఎపిసోడ్ తర్వాత చేస్తాను. పాటల రచయితల మీద ఓవరాల్గా చేస్తున్నాను కాబట్టి అసలు పాట అనేది ఎలా పుడుతుంది అనే విషయాన్ని చిన్నగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత విషయంలోకి వెళ్దాం. ఏదైనా ఒక కథ అనుకున్నప్పుడు కొన్ని సన్నివేశాలు ఉంటాయి, చాలా ఇంపార్టెంట్ సన్నివేశాలు. అంటే చాలా ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఒక పాటనో పద్యాన్నో ఒక సాధనంగా తీసుకుంటారు. ఒక అంశాన్ని ఇంకా బాగా హత్తుకునేటట్టుగా చెప్పాలి, లేదా ఇక్కడ ఒక ఇంత ఇన్ఫర్మేషన్ చెప్పడానికి మనకి చాలా సీన్లు అవసరం అవుతాయి. దీనిలో ఒక చిన్న పాట వేస్తే ఇక్కడ ఎమోషన్ బాగా పండుతుంది. ఇలా రకరకాల అంశాలని హైలైట్ చేయడం కోసం పాటను ఒక సాధనంగా దర్శకులు వాడుతూ ఉంటారు. ఏదైనా పాటల రచయితను పిలిచినప్పుడు ఈ సన్నివేశానికి ఇలాంటి పాటల రచయితలు అయితే బాగుంటారు. ఎలాంటి పాటల రచయితలు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వర్గం. అంటే ఇలా ఏం లేదు, పాటలు అందరూ అన్నీ రాయగలరు, కానీ వాళ్ళు రాసిన పాటలు ఏవైతే జనబాహుళ్యంలో పాపులర్ అవుతాయో దాన్ని బట్టి సినిమా ఇండస్ట్రీ తీసుకుంటారు. ఇప్పుడు కొంచెం పల్లెటూరు పదాలతో చక్కగా ఉన్న పాటలు అనుకోండి, పూర్వకాలంలో కొసరాజు గారిని తీసుకునేవాడు, ఆ తర్వాత జాలాది గారిని తీసుకునేవాడు. అలాగే ప్రేమ లేదా మనస్సు మీద అయితే ఆత్రేయ గారిని తీసుకునేవాళ్ళు. ఆ తర్వాత కొన్ని సాహిత్యానికి సంబంధించిన అయితే మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, తర్వాత ఇలా పెద్ద పెద్ద రచయితలు, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగంలో ఎవరైతే ఫేమస్ ఉన్నారో వాళ్ళ పాటలతో వాళ్ళని తీసుకునేవాళ్ళు. అలాగే విప్లవ గీతాలకైతే శ్రీశ్రీ గారు, దాశరథి గారు, ఇలా చాలా గొప్ప గొప్ప రచయితలు ఉన్నారు. మొట్టమొదట్లో సాహిత్యంలో చాలా పరిశ్రమ చేసినటువంటి గొప్ప వ్యక్తులు, రకరకాల కావ్యాలు రాసిన వాళ్ళు లేదా నవలలు రాసిన వాళ్ళు,
కవితలు రాసినవాడు, కవిత్వం రాసినవాడు, ఇలా పెద్దవాళ్ళందరినీ తీసుకొచ్చి సినిమా రచయితలుగా సినిమా పాటల్ని రిక్వెస్ట్ చేసి ఆ సన్నివేశాలు వివరించి రాయించుకునేవాళ్ళు. ఏ దర్శకుడైనా ఏం చేస్తాడంటే ఆ సన్నివేశం యొక్క పూర్వాపరాలు, ఆ సన్నివేశం అక్కడ దానిలో ఏముంది, ఆ సన్నివేశం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాను విషయాన్ని పాటల రచయితకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓవరాల్గా పాట సినిమా మొత్తం చెప్పినప్పటికీ కూడా ఆ పాట పర్టికులర్ సిచ్యువేషన్లో రావడానికి ఎలాంటి పాట ఎలా ఉంటే ఉంటుంది, ఎలాంటి భావం కావాలి, ఆ క్యారెక్టర్కి ఎలాంటి సపోర్ట్ కావాలి, ఎటువంటి సిచ్యువేషన్లో ఉందనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ మనసుకు హత్తుకునేట్టుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. 1-4 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనసుకు పట్టిన తర్వాత ఆ సన్నివేశాన్ని, ఆ పర్టికులర్ స్టోరీని, ఆ క్యారెక్టర్ యొక్క క్యారెక్టరైజేషన్ పట్టుకుని తన అంతర్మథనంలోంచి వచ్చినటువంటి తన భావావేశాన్ని పాటగా రచయిత తీర్చిదిద్దుతాడు. ఆ తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ కడతాడు, లేదా ట్యూన్కి పాట రాస్తారు, ఆ తర్వాత పాట తయారవుతుంది. ఇది జనరల్గా జరిగేటువంటి ప్రాసెస్. పాటల రచయితకి ఏమేం కావాలి, అసలు పాటల రచయితగా అవ్వాలంటే ఏమేం కావాలి అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. లిరిసిస్ట్ కావాలి అంటే చాలా నేర్చుకుని ఉండాలి. ఏదో గబక్కన మనం ఒక పాట రాసాము, పాట ఎవరైనా రాయొచ్చు. నేను ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, ఇట్లా రాసేసి గబక్కన పాటలాగా పాడేసేస్తే మన ఫ్రెండ్స్ బాగుంది, ఓకే వెరీ గుడ్, ఇంకా ఎంకరేజ్ చేశారు, ఇంకొక పాట రాసాం, ఫోన్లో వీడు బాధపడలేక బాగుందన్నారు, ఇంకా అంతే 4 పాటలు రాయంగానే మనకు పాపులారిటీ వచ్చేసిందని జనాలు సినిమా ఇండస్ట్రీకి రావోకండి. ఇట్లాగా దయచేసి 1, 2, 3 పాటలు వచ్చి రావోకండి. మీరు సాహిత్యంలో చేసినటువంటి పరిశ్రమ ఏమిటో ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు రాసిన కవిత్వం ఎంతవరకు ఉపయోగపడుతుందో సినిమాకు చూడండి. ఇవాళ వచ్చే 1, 2 పాటలు ఏదో ఇంటర్వ్యూలు చూసి ఆయన ఇట్లా వచ్చాడు, ఈయన ఇట్లా వచ్చాడు అనుకోకండి. వాళ్ళు ఏమీ పరిశ్రమ లేకుండా, వాళ్ళేమీ సాహిత్యం మీద కమాండ్ లేకుండా రాలేదు. చాలామంది రచయితలు ఎంతో బాగా చదువుతారు, బుక్స్ చదువుతారు. మొట్టమొదట ఉండాల్సిన అంశం ఏంటంటే అండర్స్టాండ్ ద కల్చర్ అండ్ లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్లో పాట రాయాలనుకుంటున్నారో ఆ భాషని బాగా అర్థం చేసుకోండి. ఆ భాషలో వచ్చిన మంచి మంచి పుస్తకాలు, మంచి మంచి కవిత్వాలు చదవండి. ఆ కల్చర్ ఏంటో తెలుసుకోండి. కల్చర్ అంటే రకరకాల అంశాలు ఉంటాయి, ఒకటే కాదు. సంస్కృతి సాంప్రదాయాలన్నింటినీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీకు తెలియకపోతే ఎవరైనా పెద్దవాళ్ళని అడగండి. ఏదో రకరకాల మాధ్యమాల్లో వస్తున్న వీడియోలు చూడండి, బుక్స్ చూడండి, రకరకాల పండగలకు వెళ్ళండి, రకరకాల ఫెస్టివల్స్కి వెళ్ళండి, రకరకాల ఉత్సవాలకు వెళ్ళండి, మీ ఫ్యామిలీలో జరిగే ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళండి. వాటిని బాగా అబ్జర్వ్ చేసి మీరు ఒక నిర్ణయానికి రండి. మంచి మంచి పుస్తకాలు చదివి, చక్కటి సాహిత్యం చదివి, మంచి మంచి కవులు వాళ్ళు రాసినటువంటి కవిత్వం ఎందుకు అంత వాళ్ళు స్పెషల్ అయ్యారు, వాళ్ళు రాసినటువంటి కవిత్వంలో ఇంపార్టెంట్ ఏంటి, ఎలాంటి పదాలను ప్రయోగించారు, వర్డ్స్ని ఎలా కత్తుల్లాగా సొరకత్తుల్లాగా ఎలా ఉపయోగించారు, ఇవన్నీ విషయాలని గమనించి చదవడానికి ప్రయత్నించండి. బాగా చదవండి. అలాగే సినిమా పాటలు రాయాలనుకున్నారుగా, రకరకాల రచయితలు రాసిన సినిమా పాటలను కూడా వినండి. రెండో అంశంగా చెప్పుకోవాలంటే ఒకాబులరీ కావాలండి. పదాలు కావాలి. ఒక పదం అంటే దానికి 100 పదాలు వెనకాల రావాలండి. ఒక్క మాట తెలిస్తే చాలు, దాని పర్యాయ పదాలు 100 తెలిసి ఉండాలి. పర్యాయ పదాలే కాదు, భాషలో ఎన్నో రకాలైనట్టు ఉండాలి. అంటే మనకు డిక్షనరీ అంత మైండ్లో ఉండాలా? కాదు. ఇవన్నీ రకరకాల బుక్స్ చదవటం వల్ల, సాహిత్యంతో లేదా కవిత్వంతో బాగా మనకి ఎక్కువ సంబంధం ఉండటం వల్ల రకరకాల పదాలను మనం ఐడెంటిఫై చేస్తాం. ఏదైనా పదాలకు అర్థం తెలియకపోతే తెలుగు నిఘంటువులోనో మరొక నిఘంటువులోనో ఎక్కడొక్కడ చూసి దాని అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అసలు మనం వాడుతున్న భాషలో సంస్కృత పదాలేవి, తెలుగు పదాలేవి, తెలుగు పదాలకి పర్యాయ పదాలు ఎట్లా ఉంటాయి, ఏ పదాన్ని ఏ ప్రాంతంలో ఎలా వాడతారు, ఎలా యూస్ చేస్తారు, ఇలా అంటే భాష యాస రెండు కూడా తెలియ ఉండాలి. వీటి మీద కమాండ్ బాగా ఉండాలి. మూడో అంశం గ్రామర్ తెలిసి ఉండాలి. ఛందస్సు అంటాం తెలుగులో వచ్చేసరికి, ఇంగ్లీష్లో వస్తే గ్రామర్ అంటాం. ఛందస్సు తెలియాలి, అలంకారాలు కూడా తెలియాలి. పాత పాటలు మీరు విన్నట్టయితే అలంకారాలు చాలా బాగా ఉంటాయి. ఇప్పుడు అలంకారాలు లేవంటే ఇప్పుడు కూడా కొంతమంది రచయితలు ఉపయోగిస్తున్నారు అలంకారాలు. కానీ పాత పాటల్లో చాలా పాటల్లో కవిత్వం అనేది బాగుండేది. ఈ మధ్య రాయటం లేదా అంటే ఈ మధ్య కూడా రాస్తున్నారు. కవిత్వం అనేది లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏవో పాటలు, ఇంగ్లీష్ పాటలు అవి ఇవి రిథమిక్గా అంత్యప్రాసో లేదా ప్రాసను ఉపయోగించేసి గబక్కన పాటని ఇచ్చేసి గిట్టుబాటు చేసేసి ఓ రిథం మీద మ్యూజిక్ మీద హిట్ అయిన పాట ఇదే హిట్ పాట అనేవాళ్ళు కూడా ఉన్నారు. నేను వాళ్ళ గురించి కాదు,
పాట వింటుంటే దాని అర్థాన్ని భావాన్ని తెలుసుకుంటే మాటిమాటికి ఆ సన్నివేశం ఆ సినిమా జ్ఞాపకం వచ్చేలాగా రాసినటువంటి రచయితలు కూడా ఇప్పట్లో ఉన్నారు. కాబట్టి అలంకారాలు కానీ తర్వాత ఈ పర్టికులర్ గ్రామర్ తెలుగు గ్రామర్ కానీ దాని మీద మంచి పట్టు సంపాదించండి. ఒకవేళ మీకు తెలియదు అనుకోండి, నేర్చుకోండి. ఆన్లైన్లో నేర్చుకోవచ్చు, లేదా ఒక టీచర్ని పెట్టుకొని నేర్చుకోండి. బుక్స్ చదవండి, రకరకాలైనటువంటి వీడియోస్ చూడండి, రకరకాల ఇంటర్నెట్లో సెర్చ్ చేయండి. తెలుసుకోవడానికి తెలియకపోతే ఎవరైనా పెద్దవాడిని అడిగి తెలుసుకోండి. అబ్జర్వేషన్ కావాలి, అబ్జర్వేషన్, రియల్ లైఫ్ అబ్జర్వేషన్. కవి అనేవాడు ప్రకృతితో, ప్రజా సమూహంతో, సమాజంతో బాగా సంబంధం అయ్యేవాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ మూడిటికి కూడా ప్రతిబింబమే కవి. వాటిలో ఉన్నటువంటి అవసరాన్ని కానీ, ఆవేశాన్ని కానీ, బాధని కానీ, రకరకాల ఎమోషన్ని తన భాష ద్వారా వ్యక్తం చేసేటువంటి వ్యక్తే కవిగా నేను చెప్తాను. నేను సమాజంలో ఏదో ప్రాబ్లం వచ్చింది, దాన్ని తన భాషను ఉపయోగించి 10 మందికి అర్థమయ్యేటట్టు ఒక పాటలో పద్యం రాస్తాడు. ఒక ఆనందం వచ్చింది, ఒక పాట రాస్తాడు. ఒక అవసరం ఉంది, ఒక ఉత్సవం జరుగుతుంది, దానికి ఒక పాట రాస్తాడు. అంటే సమాజానికి ప్రతిబింబమే కవి. అందుకనే రియల్ లైఫ్ అబ్జర్వేషన్ బాగా చేయాలి. రకరకాల ఎమోషన్స్కి మీరు ఎక్స్పోజ్ అవ్వాలి, వాటిని చూడాలి, అనుభవించాలి. వచ్చేది చాలా ఇంపార్టెంట్ అండి, ఫిగరేటివ్ లాంగ్వేజ్ అంటారు ఇంగ్లీష్లో, కాయినేజ్ వర్డ్స్ అంటారు. అంటే పడికట్టు పదాలు. ఆ పదాలు ఏవైతే కాయినేజ్ వర్డ్స్ ఉంటాయో పర్టికులర్గా ఆ పదాలని ఉపయోగించినప్పుడు అంత భావాన్ని మనం ఎక్కువ ఉన్న భావాన్ని, చాలా పెద్ద భావాన్ని చాలా సింపుల్గా చెప్పడాన్ని మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ కాయినేజ్ వర్డ్స్లో పెట్టుకోవచ్చు. ఇలా ప్రాంతాలను బట్టి, దేశాలను బట్టి, కాలమాన పరిస్థితులను బట్టి ఈ పదాలు మారుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మనం అర్థం చేసుకున్నప్పుడు, ఆ భాషను అర్థం చేసుకున్నప్పుడే మనకి అర్థమవుతాయి. వీటిని కూడా మనం బాగా అవగాహన చేసుకోవాలి, కంట్రోల్ సాధించాలి. ఓవరాల్గా తెలుగు భాష మీద కంట్రోల్ సాధించిన వాడు ఎవరైతే ఉంటాడో వాళ్ళు కొద్దిగా ఈ రంగంలోకి రావటానికి ప్రయత్నించవచ్చు. లిరిక్ రైటర్ కావాలంటే అతనికి మ్యూజిక్ తెలిసి ఉండాలా, మ్యూజిక్ వచ్చి ఉండాలా అని కూడా అంటారు. ఈ అనుమానం కూడా కలుగుతూ ఉంటుంది. మ్యూజిక్ రాకపోయినా కానీ మ్యూజిక్ మీద అవగాహన ఉండాలి. అసలు మన దేశంలో కానీ ప్రపంచంలో ఎన్ని రకాల మ్యూజిక్స్ ఉన్నాయి? పోనీ మన దేశంలోనే ఉన్నాయి. ప్రధానంగా 2 ఉన్నాయి, కర్ణాటక సంగీతం, రెండవది హిందుస్థానీ సంగీతం, వెస్ట్రన్ సంగీతం. అలాగే జానపద సంగీతం కూడా ఉంది, జానపదమైన పాటలు కూడా ఉన్నాయి. బోలుడు సాహిత్యం ఉంది, అది ప్రజల్లోంచి వచ్చినటువంటి సాహిత్యం, ప్రజల్లోంచి వచ్చిన పాటలు అవన్నీ కూడా, అవి కూడా మంచి పట్టు సాధించాలి వాటి మీద కూడా. కాబట్టి మ్యూజిక్ మీద అవగాహన ఉండాలి. అసలు మ్యూజిక్ అంటే ఏంటి, దానిలో ఏ రాగాలు ఉంటాయి, ఏ రాగాలు ఎందుకు వాడతారు, ఎలా వాడతారు. మీకు తెలియకపోతే వాళ్ళు ఇంటర్నెట్లో బోలెడు మ్యూజిక్ గురించి చెప్పేటటువంటి లెసన్స్ కానీ తర్వాత అధ్యాపకులు కానీ దొరుకుతున్నారు. ఖాళీ దొరికినప్పుడు రోజు వినమని కాదు, ఎప్పుడైనా ఒక అరగంట రోజుకి ఒక విషయం గురించి తెలుసుకుందాం. కర్ణాటక మ్యూజిక్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి తెలుసుకుందాం. కొంత వివరణ ఇచ్చేటువంటి 2-3 సైట్లు పెట్టుకోండి, 2-3 ఛానల్స్ పెట్టుకుని రెగ్యులర్గా వింటూ ఉంటాడు. వాటి మీద అవగాహన పెంచుకోండి. ఎక్కడైనా మీ లోకల్లో ఇటువంటి సభలు కానీ, సమావేశాలు కానీ, లేదా గాన కచేరీలు కానీ జరుగుతుంటే మీరు అక్కడికి వెళ్ళండి. ప్రత్యక్షంగా ఆ రాగాలు కానీ, ఆ పాటలు కానీ పాడుతున్నప్పుడు ప్రేక్షకుల్లో వచ్చే స్పందన, మీ హృదయంలో వచ్చిన స్పందన కూడా గుర్తించండి. ఆ తర్వాత ఎవరైతే పాడుతున్నారో, సింగర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ప్రాచీన కాలంలో శాస్త్రీయ సంగీతం చేసినటువంటి సింగర్స్ ఎవరున్నారో వారి గురించి, వాళ్ళ యొక్క కృషిని గురించి తెలుసుకోండి. వాళ్ళ కంఠంలో, వాళ్ళ రాగ ఆలాపనలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఇవన్నీ కూడా మనకి లిరిక్ రైటర్ అవటానికి ఉపయోగపడతాయి. తర్వాత పాయింట్ వచ్చేసరికి సాంగ్ స్ట్రక్చర్ తెలుసుకుని ఉండాలి. సాంగ్ స్ట్రక్చర్ తెలుసుకుని ఉండాలి. సాంగ్ స్ట్రక్చర్ అంటే ఏంటి? ప్రతి సాంగ్కి కూడా ముందు ఉండేది 2 లైన్లు పల్లవి అంటాం, తర్వాత చరణాలు. ఆ పాటలో చరణాలు 1 లేదా 2, 3 చరణాలు ఉంటాయి. ఇలా పల్లవి అనేది ప్రాణం అనమాట సినిమాకి. ఆ పల్లవిని బట్టినే కదా ఏదైనా ఒక పాట పాడమంటే ఏం పాడతాం, మొట్టమొదటి 2 లైన్సే పాడతాం. ఆ 2 లైన్స్ చాలా క్యాచీగా ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి. ఇది మనకేంటంటే ఈ సినిమా సాంగ్స్ రాయాలనుకునే వాళ్ళకి సినిమా సాంగ్లే వినాలి. ఇవాళ ఉన్న పాటల్లో అన్నీ అట్లా ఉన్నాయి అనుకోండి. అలా ఉన్న పాటలు, స్ట్రక్చర్లో ఉన్న పాటలు ఏవైతే ఉంటాయో వాటిని వినటానికి ప్రయత్నించండి. మంచి మంచి పాటలు, వాటి నిదానంగా ఏదో వినటం కాకుండా ఆ భావాన్ని, ఆ పర్టికులర్ లైన్స్ రైటర్ ఎందుకు రాశాడు, ఆ పర్టికులర్ సన్నివేశంలో ఈ పదం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మీకు తెలుసుకుంటే అర్థమవుతుంది.
ఒక్కొక్క పాట వింటూ ఉంటే ఆ సినిమా కథ మొత్తం అర్థమవుతుంది. ఒక బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఈ సందర్భంలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు చెప్తాను, ఎగ్జాంపుల్గా ఇస్తాను. మీరు శుభలగ్నం అనే సినిమాలో చిలక ఏ తోడు లేక అనే పాట విన్నారు కదా మీరు. ఆ పాట మీరు వింటే ఏమవుతుందో తెలుసా, మీరు ఆ పాట మొత్తం వినంగానే పల్లవి దగ్గర నుంచి చరణాలు అన్నీ అయిపోయేసరికి సినిమా మొత్తం స్టోరీ మీకు అర్థమవుతుంది. ఆ పాట అంత గొప్పది, బ్యాక్గ్రౌండ్ సాంగ్, సూపర్ సాంగ్ ఎప్పటికి కూడా. అలాగా మీరు ఏ పాట తీసుకున్నప్పుడు కూడా ఆ పాట ఎందుకు పెట్టారో దానిలో ఏంటి. డ్యూయట్ సాంగ్ అనుకోండి, అంటే డ్యూయట్ అంటే ఇద్దరు పాడేది, సోలో అంటే ఒకళ్ళు పాడేది, బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్గ్రౌండ్ వెనకాల వచ్చేది. ఇలా రకరకాల అంశాలు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇది కూడా ఉపయోగపడుతుంది. ఈ మొట్టమొదట ఉండవలసింది ఏంటంటే లయజ్ఞానం ఉండాలి, రిథం ఉండాలి, రిథము మీటర్ తెలిసి ఉండాలి, లయజ్ఞానం ఉండాలి. ఆ లయని పట్టుకొని ఆ పర్టికులర్, ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో వచ్చేసరికి ఇప్పుడు ఎక్కువగా మంది ఏం చేస్తారు, ట్యూన్స్ ఇస్తున్నారు. ఆ ట్యూన్ అన్నప్పుడు ఆ ట్యూన్కి తగ్గ పదాలు కరెక్ట్గా పడాలి. అంటే మ్యూజికల్ మీటర్కి మీరు రాసేటటువంటి పదాలు కరెక్ట్గా ఉండాలి. ఆ రెండు కూడా కలిసినప్పుడే పాట అద్భుతంగా ఉంటుంది. అలా రాయలేదనుకోండి, పాటలు సరిగ్గా లేదండి పదాలు మార్చండి అంటారు, వెంటనే మార్చేటట్టు ఉండాలి. లేదా మీరు ఎక్స్ప్రెషన్ ఒక రకంగా బాగాలేదండి మీరు ఇంకోటి రాయమని అంటారు, మరొక రకంగా రాసేటట్టు ఉండాలి. మీరు మధ్య వింటూనే ఉన్నారు, ఈ చంద్రబోస్ గారు ఇంటర్వ్యూలు మీరు చూసినట్టయితే చెప్తారు, ఈ ఆస్కార్కి వెళ్ళినటువంటి పాటకి దాదాపుగా 19-20 వెర్షన్స్ రాశారు. అంటే ఒక పాట మీరు రియల్ లైఫ్లో రాసి బాగుందని మీ ఫ్రెండ్స్ బాగుందంటే ఓకే, కానీ ఇక్కడ అలా కాదు, ఒకటి కాదంటే 100 కూడా రాయాల్సి ఉంటుంది, సందర్భాన్ని బట్టి, మీ అవసరాన్ని బట్టి. అంతేగాని నేను రాసిస్తే పాట ఇదే తీసేసి అమ్మటే మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ కట్టేసి అమ్మటే బయటకు వెళ్తాడని మాత్రం అనుకోకండి. కాబట్టి ఇక్కడ వ్యాపార అవసరాలకి, అంటే సాంగ్స్ ప్రొడ్యూసర్సు, మ్యూజిక్ డైరెక్టర్సు లేదా హీరోలు మరోళ్ళు డిమాండ్ చేసినట్టుగా మీరు రాయవలసి ఉంటుంది. ఆ డిమాండ్కి తగ్గట్టుగా మీరు సప్లై చేయాలంటే దానికి కావలసినటువంటి లాంగ్వేజ్ యొక్క మీ దగ్గర ఇంత ఉండాలి. అందుకు చెప్తున్నాను అనమాట. ఇలా అన్ని అంశాలు కనుక మీరు తెలుసుకున్నట్టయితే, మీరు అవగాహన కలిగించుకున్నట్టయితే, మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే, సాంగ్స్ రాయటం మీద కనుక మీకు కమాండ్ ఉన్నట్టయితే, దాని నుంచి మనం లిరిక్ రైటర్గా ఇండస్ట్రీలోకి రావచ్చు. లిరిక్ రైటర్గా మనం ఎంటర్ అవ్వాలంటే మనకి ఎట్లా, బిగినర్స్కి ఎలాగా, మీరు కాలేజీలో చదువుతున్నారు, మీ కాలేజ్ ఫంక్షన్ ఏదో ఉంది, మీరు ఓన్గా పాట రాసి ఆ ఫంక్షన్లో పాడటానికి ప్రయత్నించండి. ముందు మీ ఫ్రెండ్స్కి వినిపించండి, బాగుందంటే లోకల్గా మీకు దొరికిన వాద్య బృందంతో పెట్టుకొని పాట పాడటానికి ప్రయత్నించండి. కవి సమ్మేళనాలు చిన్న చిన్నవి కాలేజ్ లెవెల్లో, తర్వాత బయట కూడా రకరకాల సందర్భాల్లో, అంటే పండగలకు కానీ ఏదైనా ఫెస్టివల్స్ కానీ జరుగుతుంటాయి కవి సమ్మేళనం, వాటిలో మీరు పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నించండి. మీరు రాయండి, ప్రయత్నించండి, మీ కవితా గానం చేయండి, మీరు చిన్న చిన్న పాటలు రాసి చేయండి మొట్టమొదట. తర్వాత వచ్చేసరికి కొంతమంది ప్రైవేట్ సాంగ్స్ రాసేటటువంటి స్టూడియోలు ఉన్నాయి, అంటే కొత్త రచయితలను తీసుకుని వాళ్ళు రాసిన పాటల్ని చేసేవాళ్ళు ఉన్నారు. ఆ స్టూడియోస్ని ఎక్కడైనా ఉంటే అప్రోచ్ అవ్వండి. తర్వాత మీ పాటలు ఏమన్నా ఉంటే వాళ్ళకి వినిపించండి, వాళ్ళు నచ్చితే తీసుకుంటారు, అదొకటి. లేదు మీ దగ్గర సామర్థ్యం ఉంటే మీరే ఒక ప్రైవేట్ సాంగ్ తీసి దాన్ని ఇంటర్నెట్లో పెట్టండి. నచ్చితే ఎవరైనా ప్రొడ్యూసర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు పిలిచి మీ చేత రాయించుకుంటారు. అలాగే మీరు రాసినటువంటి పాటల్ని ఫేస్బుక్లోనో, ఇన్స్టాగ్రామ్లోనో, యూట్యూబ్లోనో, రకరకాల సోషల్ మాధ్యమాల్లో 10 మందికి షేర్ చేయండి. కొద్దిగా ఆ పాటను వినిపించడానికి, దాని గొప్పదనాన్ని చెప్పడానికి ఉపయోగించుకోండి. రకరకాల సందర్భాలకి మీ పాటల్ని ప్రజెంట్ చేసి ప్రేక్షకుల్ని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఇదివరకంటే కష్టం, కానీ ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి. కేవలం సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి ఒక పాట రాసి పాపులర్, ఇవాళ ఒక పాట రాసి రేపు పాపులర్ అయిపోదాం, ఎల్లుంచి లక్షలు వస్తాయని మాత్రం కలలు కనకండి. అన్ని వర్గాలలో ఉన్నట్టుగానే ఈ లిరిక్ రైటర్స్లో కూడా చాలా పోటీ ఉంది, చాలా కాంపిటీషన్ ఉంది. మాటల రచయితకి, కథా రచయితకి, స్క్రీన్ ప్లే రైటర్కి, అలాగే లిరిక్ రైటర్స్ కూడా చాలా కాంపిటీషన్ ఉంది. చాలా నాలెడ్జ్ కూడా కావాలి, ప్రాక్టీస్ కూడా కావాలి. ఏదో 1-2 పాటలు రాసేసేసి వెంటనే వచ్చి తర్వాత ఏదైనా మ్యూజిక్ డైరెక్టర్ కాదు నేను పాట పాడతానండి, పాట రాస్తానండి అని చెప్పి విసిగించకండి, ఉపయోగం లేదు. చెప్తే ఏదైనా ఉంటే పాట పాడుతున్నారనుకోండి, బాగుందనండి మన దగ్గర పాటలు ఉన్నాయంటే చెప్పండి, చెప్తారు. అలా అవసరమైన వాళ్ళని కలుసుకుంటూ ఉండండి మీరు కూడా నెమ్మదిగా. లేదా ఎవరైనా ఒక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర, ఒక రైటర్ దగ్గర కొంతకాలం పాటు అసిస్టెంట్స్గా పనిచేయండి. మీరు చదువుకుంటూనో లేదా ఉద్యోగం చేసుకుంటూనో పనిచేయండి. ఈ అనుభవం వచ్చిన తర్వాత మీరు ఈ రంగానికి రావడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు గొప్ప కవులైతే
సినిమా ఇండస్ట్రీనే మీ కవిత్వం చూసి మిమ్మల్ని పిలుస్తుంది. తప్పకుండా మీ కవిత్వం ద్వారా మీరు ఇండస్ట్రీకి వచ్చేటట్టుగా మీరు గనక మీ ప్రయత్నం చేసినట్టయితే మీరు ఎక్కువ కాలం ఉంటారు. మీరే వచ్చి అందరినీ ఇబ్బంది పెట్టి రకరకాలుగా మొహమాట పెట్టి కనుక పాటలు రాస్తే 1-2 పాటలతో ఇంటికి వెళ్ళిపోతారు. ప్రజల్లో, సమాజంలో మీ కవిత్వానికి, మీరున్న జనరేషన్లో మీ కవిత్వానికి ఉన్న పేరు ప్రతిష్టను బట్టి ఇండస్ట్రీ అంటుంది, అరే ఈయన ఎవరో యంగ్ రైటర్ చాలా బాగా రాస్తున్నాడు కవిత్వం, ఇతను మనం పిలుద్దాం అనేటట్టుగా మీ కవిత్వం ఉండేటట్టుగా మీరు మీ కృషిని, ఇంట్రెస్ట్ని చూపించడానికి ప్రయత్నించండి. అప్పుడే మంచి రచయితలు అవుతారు. మరొక అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.